తెలంగాణ సర్కార్పై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సింగరేణి ఉద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. సింగరేణి లాభాల్లో మొత్తం వాటా ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. ప్రతి కార్మికుడికి 3 లక్షలు ఇవ్వాల్సింది పోయి 1,95,000 ఇచ్చారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత ఈ కామెంట్స్ చేశారు. సింగరేణి గడ్డ ప్రతి కుటుంబంలో బొగ్గుబాయిలో ఒక బిడ్డ ఉంటాడు. వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉంటాయి. మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం. ఎంత మోసం చేసిరు గమనించిరా? మొత్తం టోటల్ గా లాభాలల్లా 34% ఇవ్వాలి మనకు. కానీ అందులో ఒక 60% పైసలు పక్కకు పెట్టి మిగతా వాటిలల్లో మనకు బోనస్ అని ఇచ్చిరు. అంటే ఏం జరిగింది? ప్రతి సింగరేణి కార్మికుడి ఇంట్లో కనీసం 1,00,000 రూపాయలు నష్టం జరిగింది. మీకు ఇవాళ వచ్చే బోనస్ ప్రభుత్వం చెప్పేది 1,90,000 అని చెప్తారు. కానీ ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్కువ రావాలి. అది ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.